ఒక రామచంద్రమూర్తి దృష్టిలో స్త్రీ అంటే ఒక కన్న తల్లి, ఆయన దృష్టిలో స్త్రీ అంటే పరాశక్తి. రావణుడి దృష్టిలో, వాలి దృష్టిలో ఒక స్త్రీ అంటే అలా ఉంటుంది. వాళ్ళిద్దరూ అనుభవించడమే ప్రధానంగా ఉన్నవాళ్ళు. ఇంతటి పరమ నీచుడు రావణుడితో ఇటువంటి సంధి ఉన్నవాడు ఎన్ని పాపకర్మలు చేసి ఉంటాడో, ఎంతమంది ఆడవాళ్ళని చెరపట్టి ఉంటాడో, లేకపోతే మాయావితో ఒక స్త్రీ విషయంగా గొడవ ఉంది అని మహర్షి ఎందుకు చెప్తారు అంటే, అతని దృష్టిలో పడి భోగించాలని కోరుకోవడమే అంతే. అతని బలం ఎందుకు పనికొస్తుందంటే అతను దాన్ని అనుభవిస్తాడంతే. అది ఏదైనా కావచ్చు, అది స్త్రీ కావచ్చు, భూమి కావచ్చు, అంతఃపురం కావచ్చు, ఇతరుల సొత్తు కావచ్చు, ఏదైనా కావచ్చు, తాను అనుభవిస్తాడు. అంతటి నీచాతి నీచమైన మనఃప్రవృత్తి విశేషమైనటువంటి బలము. ఇవాళ బాణపు దెబ్బ తగిలి పడిపోయింది కాబట్టి ఊరుకున్నాడు, కానీ లేకపోతే నా నోటితో అనడం కూడా నాకు ఇష్టం లేదు. సీతమ్మని రావణుడు తీసుకొచ్చాడని తెలిస్తే దానికోసం మళ్ళీ వాలి కూడా వెడతాడు. అందుకే కృష్ణావతారంలో కురుక్షేత్రం వరకు రాకముందే పూతనాది రాక్షసుల్ని ముందే త్రుంచేసి కురుక్షేత్రంలో యుద్ధాన్ని తగ్గించుకున్నట్టు, అసలు వాలి రావణులు కలవకుండానే ముందు వాలి వధని చేయించేశారు దేవతలు. లేకపోతే ఈ వాలి రావణుడి పక్కన చేరితే రామరావణ యుద్ధం కాదది. వాలి రావణులతో కూడినటువంటి రాముడు యుద్ధం చేయడం అంటే పక్కన వానరుల అండ ఉండదు. ఎందుకంటే వానరులందరూ వాలికి వశవర్తులై ఉంటారు. ఎంత క్లేశభూయిష్టం అవుతుందో. అందుకని అసలు ఈ పని జరగకముందే వాలి పడిపోవాలి. ఇంత అధర్మాత్ముడు, ఇంతటి పాపపు నడువడి కలిగినటువంటి వాడు కిష్కింధకాండలో లేదు కదా, మనకి తెలియదు అనుకుంటున్నాడు. మనం ఉత్తరాఖండ చదివి తెలుసుకోలేదు, మనకి తెలియదా పాటి. కాబట్టి ఇంతటి దిక్కుమాలిన జీవితం ఉన్నవాడు స్వామి రామచంద్రమూర్తిని అడగడమా? ధర్మం కోసం, సత్యం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు మాటకి కట్టుబడడం కోసం అని చెప్పి ఏదైనా విడిచిపెట్టేటటువంటి స్వభావం ఉన్నవాడు అంతటి పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తిని మాట్లాడడమే ఆయనతో, అసలు ఆయనతో మాట్లాడడానికి వాడికి అర్హత లేదు. వాడు అదృష్టం ఏమిటో, చచ్చిపోయే ముందు ఎదురుగుండా రాముడు కనపడితే వాలి పొందిన ఏకైక అదృష్టం, రావణుడు పొందని అదృష్టం ఒక్కటే. వాలి బహుశః ఎక్కడో కనీసం భార్య చెప్పిన మాటని గుర్తు తెచ్చుకునే స్వభావం ఒకటి ఉండిపోయింది. ఆ కారణం చేత ఉత్తప్పుడు ఎలా బ్రతికినా చచ్చిపోయే ముందు తప్పొప్పుకుని రాముడి వంక చూసి నమస్కారం చేసి చచ్చిపోయాడు. రావణుడు ఇదే అవకాశాన్ని పొందాడు. మీరు వింటారుగా యుద్ధకాండలో గుర్రాలు పడిపోయాయి, సారథి పడిపోయాడు, రథం పడిపోయింది, ఒక్కడే కింద నిలబడిపోయాడు, ధనస్సు విరిగిపోయింది. రాముడు అన్నాడు, పో ఇంటికి, సంపని ఇలా ఉంటే నీ చేతిలో ధనస్సు లేదు, నీకు సారథి లేడు, రథం లేదు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రా అన్నాడు. 10 అడుగులు ముందుకేసి రాముడి పాదాల మీద పడుంటే రామాయణం ఇంకోలా ఉండేది. 1000 అడుగులు వెనక్కేసి అంతఃపురానికి వెళ్ళాడు, కానీ 10 అడుగులు రాముడి వైపుకి వెయ్యలేకపోయాడు. రావణుడే అని మీరు అనుకోకండి. బాణం పడిపోయిన తరువాత ఏడ్చే కన్నా బాణం పడకముందే పశ్చాత్తాపంతో రామపాదాలు పట్టుకోవడం ఎవరి జీవితానికైనా శ్రేయస్కరం. ఇది కిష్కింధకాండ యొక్క సందేశం. కాబట్టి ఇంతటి దురాత్ముడు, ఇంతటి పాపపు నడువడి కలిగినటువంటి వాడు అడిగినా రాముని యొక్క ఔదార్యం అటువంటి. ఆయన సమాధానం చెప్తున్నారు. ఆయన అన్నారు, ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాత్ మామిహాద్య విగర్హసి. అసలు నీకు పురుషార్థములు అని 4 ఉన్నాయని, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 ఉంటాయని, అందులో మిగిలినటువంటి మోక్షమును పొందడానికి సాధనములైనటువంటి ధర్మ, అర్థ, కామములనేటటువంటి వాటిల్లో అర్ధకామములను ధర్మంతోటే సమన్వయం చెయ్యాలని నీకసలు తెలియదు. నీకసలు ఎప్పుడూ చతుర్విధ పురుషార్థములన్న వాటి గురించి నువ్వు మాట కూడా ప్రయత్నపూర్వకంగా సావధాన దృష్టితో తెలుసుకునే ప్రయత్నంతో విన్నవాడివి కావు, ఆలోచించిన వాడివి కావు, అనుష్ఠాన బలం ఉన్నవాడివి కావు. నీకు ధర్మం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు ధర్మం గురించి ప్రశ్నలు వేస్తున్నావు. అపృష్టా బుద్ధి సంపన్నాన్ వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్
సౌమ్య వానరచాపల్యాత్ కిం మాం వక్తుమిహిచ్చసి. అసలు ఆ ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే, ఆ ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో తెలియాలంటే, ధార్మికంగా బతకడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మహాత్ముల్ని ఒంట్లో ఓపికండగా ఆశ్రయించాలి. ఆశ్రయించి వారి దగ్గర విని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. విని వదలకూడదు, ఆచరించాలి. నువ్వెవరిని ఆశ్రయించావు? చపల చిత్తులైనటువంటి నీ వంటి అమాత్యులైన వానరులతో తిరిగావు, వాళ్ళతో మాట్లాడతావు. నువ్వు ఎప్పుడైనా బుద్ధిమంతులు, ఆచార సంపన్నులు, పెద్దలు, ధార్మికులు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారిని ఎవరినైనా సేవించి వారి దగ్గర 4 మంచి మాటలు వినే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? నువ్వెన్నడూ చేయలేదు. నీకు తెలుసున్నది శాస్త్రం అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఇంతపాటి అల్పబుద్ధి ఉన్నవాడివి నువ్వు నన్ను ఎలాగా ఇన్ని ప్రశ్నలు వేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నన్ను నింద చేసి నువ్వు మాట్లాడగలుగుతున్నావు? ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైల వనకానన మృగపక్షి మనుష్యాణం నిగ్రహానుగ్రహీష్వపి. నీతో నేను ఒక సత్యం చెప్తున్నాను. ఈ కొండలతో, పర్వతములతో, నదులతో, నదములతో, అరణ్యములతో భాసిల్లుతున్నటువంటి ఈ భూమండలం అంతా కూడా ఇక్ష్వాకుకుల సంజాతులైనటువంటి వారి చేత పరిపాలింపబడుతోంది. పరమ ధర్మాత్ముడైనటువంటి భరతుడు రాజరికం చేస్తున్నాడు. ఇప్పుడు భరతుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మాన్ని పట్టుకొని ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా ధార్మికులై ఉండాలి అని ఆలోచిస్తుంటాడు. తస్య ధర్మకృతాదేశ వయమన్యే చ పార్థివాః చరామో వసుధాం కృత్స్నాం ధర్మ సంతానమిచ్చవాః. నేను ఈ అరణ్యంలో తిరుగుతున్నది భరతుడు ఏం కోరుకుంటున్నాడో, ధర్మము మధ్యలో ఎక్కడ తెగిపోకుండా ప్రవహించాలి, ధర్మము అనుష్ఠింపబడాలని రాజైన భరతుడు ఏది కోరుకుంటున్నాడో అది అందరి చేత అనుష్ఠింప చెయ్యడం ప్రయోజనంగా కూడా పెట్టుకుని తిరుగుతున్నవాడిని తప్ప ఏదో ఉబుసుపోక 14 ఏళ్ళు అడవిలో తిరిగితే అయిపోతుందని తిరుగుతున్నవాడిని కాను. అందుకే ఋషులకి అభయం ఇచ్చాడు అంటే ధర్మం కోసమే. క్షాత్రధర్మం అయింది. ధర్మము యొక్క కొనసాగింపు యందు నేను అనురక్తి ఉన్నవాడను. ప్రభువు ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు. ఆయనది భూమి. ఇక్కడ ఉన్న మృగ పక్షి సమస్త జాతులు ధర్మమును అవలంబించేటట్లుగా చూడడం మా హక్కు, మా అధికారం. నువ్వు నీది ధర్మమా, నీది ధర్మమా, నీది ధర్మమా అని నన్ను ఎన్నో ప్రశ్నలు వేశావు. జ్యేష్ఠో భ్రాత పితా చైవ యస్య విద్యాం ప్రయచ్చతి తయస్తే పితరో జ్ఞేయ ధర్మ్యే పదిహివర్తనిహ. ధర్మాలకన్నిటికీ అలవాలమైనటువంటి ధర్మం లోకంలో తనకన్నా ముందు పుట్టినటువంటి అన్నగారు ఎవడుంటాడో ఆయన, తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఎవరుంటారో ఆ తండ్రి, విద్య చెప్పినటువంటి గురువు గారు ఎవరుంటారో, విద్య చెప్పిన గురువు కన్నా ఉపదేశం చేసిన గురువు ఇంకా ఎక్కువ. ఎందుకో తెలుసా అండి? వాచక గురువు, సూచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని గురువులు 5 రకాలుగా ఉంటారు. ఇందులో నిషిద్ధ గురువుని పక్కన పెట్టేయండి. ఎందుకంటే నిషిద్ధ గురువు గురువైనా చెయ్యకూడని పనులు నేర్పుతాడు, ఉగ్రమైన ఉపాసనలు అవిని. కాబట్టి అది పక్కన పెట్టండి. నలుగురిలో మళ్ళీ చాలా పెద్ద స్థాయి ఎవరిదంటే పరమ గురువుది. పరమ గురువు అంటే మన ఎదురుగుండా ఉన్నారా లేదా మనం చూడం. ఆయన పాదుకలు చాలని ఆయన ఉన్నారు. ఆయన పాదుకలే మా అహంకారాన్ని అణచి మంచి పనులు చేయిస్తున్నాయని ఆయనకి స్తోత్రం చేసి మనం ఏదైనా మొదలు పెడతాం. వారిని పరమ గురువులు అంటారు. భారతీ మహాస్వామి వారికి ప్రతిరోజు మనం ఇక్కడ ప్రార్థన చేసి మీ అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అని మొట్టమొదట గురుపాదుకల మీద పుష్పములు సమర్పించి నకర్మణాన ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వమానసహు అంటూ ఆయన వైభవాన్ని స్తోత్రం చేసి ఆ గురు పరంపర యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి మనసులో స్మరించుకుని ఆ పరంపరలో వచ్చినటువంటి వారు మీరు శంకరాచార్య స్వరూపులు, అభినవ విద్యాతీర్థస్వామి వారి కరకమల సంజాతులు, వారి చేతుల మీదుగా వారి చేతులనబడేటటువంటి కమలములలోంచి ఉద్భవించిన వారు. అంటే వారి చేత ఎన్నో మార్లు మీ భుజము తట్టబడి సుశిక్షితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, గురువుల యొక్క అనుగ్రహమును పొందినటువంటి వారు. వారి చెయ్యి మీ తల మీద పెడితే హస్తమస్తక సంయోగం చేత గురువుల యొక్క పరిపూర్ణమైన తేజస్సుని మీలోకి ప్రవహింపచేసుకున్నవారు.
లోకమునకు ఆచార్య స్థానములో కూర్చుని మర్యాద నేర్పినవారు. మీ పాదుకలు పై శరీరాన్ని ఎలా తొక్కి ఉంచుతాయో అలా మాలోని అహంకారము ప్రబలకుండా మేము ఈశ్వరునకు గురువునకు విధేయులమై ఉండి మా జన్మ సార్థకత పొందడానికి మీ ఉపదేశము మీ పాదుక మాకు శిరోధార్యమై మమ్మల్ని నడిపిస్తోంది అని పూనికతో వెళ్ళి పాదాల మీద ఆ పాదుకల మీద మనం పుష్పాలు వేసి కార్యాన్ని మొదలు పెడతాం.